వింటున్నారా? కాబోయే సీఎం అని బొబ్బ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పార్టీ పుట్టినరోజు కాబట్టి కేకులు కటింగ్లు చేసి జేజేలు కొట్టుకుంటా ఎగిరి దుంకిండ్రు. ఇటు హోలీ పండుగ, అటు పార్టీ పుట్టినరోజు రెండు ఒక్కరోజు అయ్యే వరకు ఇంకింత ఎక్కువ జోష్ వచ్చింది ఫ్యాన్స్ కు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడల్లా పెద్ద సభ పెట్టిండ్రు. మోటార్ సైకిల్ మీద జన సైనికులు జంగులేపిండ్రు. మరి బాట పొంటి పోయేటోళ్లతోని ఎందుకు కీసులాట అయిందో తెలియదు గాని ఓ జన సైనికునికి కోపం వచ్చి జెండా కట్టెతోనే ఎట్లా కొడుతున్నాడో చూడుండ్రి. మరంతే, జనసేన సైనికులతో పెట్టుకుంటే ఊకుంటారా? ఆహా, అసలే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్నోళ్ళు అనే పేరున్నది. పవన్ కళ్యాణ్ నాకు కొద్దిగా తిక్కుంది దానికి లెక్కుంది అనే డైలాగ్ కొట్టిండు గాని ఫ్యాన్స్కు మాత్రం తిక్కుంది కానీ దానికి లెక్కలేదు పాడులేదు అన్నట్టే చేస్తున్నారు. ఇక పార్టీ పుట్టి 12 ఏళ్ళు అవుతున్నది కాబట్టి జనసేన కోరుకున్న సర్కారే ఏపీలో నడుస్తున్నది కాబట్టి పండుగను గట్టిగానే చేసిండ్రు. కొబ్బరి ఆకులతోని స్వాగత తోరణాలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు, పార్టీ కార్యకర్తలు, లీడర్లు వచ్చే కార్లు, బస్సులు, లారీలు, బండ్లతోని రోడ్లన్నీ నిండిపోయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పార్కింగులు, భోజనాలు చేసే జాగలు, ఎండాకాలం కాబట్టి చలివేంద్రాలు, ఏదైనా తక్లీఫ్ అయితే డాక్టర్లతో ఉండే వైద్య శిబిరాలు, అంబులెన్సులు, 1700 మంది పోలీసులతోని సభను ఏర్పాటు చేసిండ్రు. ఇంత భారీగా చేసిన సభల పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా ఫ్యాన్స్ జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు కానీ తను ఇప్పటికిప్పుడు సీఎం కావాలని రాజకీయాలకు దిగలేదు. నాకు చాలా లాంగ్ గోల్ ఉన్నది, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పోతా, అలా వేసుకున్న పునాది చాలా గట్టిగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పిండు. అయినా ఫ్యాన్స్కి అర్థమైతలేదు. ఒకవేళ నిజంగానే సీఎంని చేద్దాం అనుకుంటే గట్టిగా పనిచేయండి, గట్టి ఒర్రుడు కాదు అని కూడా చెప్పిండు. మరి చూడాలి, పోయినసారి పోటీ చేసిన ప్రతి సీటు గెలిచినట్టు మళ్ళొచ్చే ఎన్నికలలో సీఎం అయ్యని సీట్లలో పోటీ చేసి గెలుస్తారో ఎట్లుంటుందో అనేది ముందే తెలుస్తుంది.